ఇది ఇప్పుడు వస్తున్న టాపిక్. ఎందుకంటే ఈయన ఎక్కడ కిడ్నాప్ చేశారు, ఎక్కడికి తీసుకువెళ్ళారు, విశాఖపట్నంలో ఎక్కడున్నారు, సీసీ కెమెరాలు ఈ పోలీసులు తలుచుకుంటే ఏదో రాజు తలుచుకుంటే దెబ్బలు కరువు అన్నట్టుగా పోలీసులు తలుచుకుంటే ఎవిడెన్స్ పెద్ద కష్టమా? మొత్తం లాగేస్తారు, పుట్టు పూర్వత్వాలన్నీ లాగేస్తారు. అది ఇక్కడ జరుగుతుంది. విశాఖ హైదరాబాద్ లో కీలకమైన సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారాలన్నీ కూడా పోలీస్ చేతులకు చిక్కినాయి. అందుకనే పోలీసులు రిమాండ్ ఖైదీ నుంచి వాళ్ళు మాకు ఒక 4 రోజులు అప్పచెప్పండి, ఇంకా చాలా కక్కించాల్సి ఉంది, ఆయన మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా కీలక ఎవిడెన్స్ అన్ని కూడా మేము తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోర్టును కోరడం, ఈ రోజు దానికి సంబంధించి ఆ కస్టడీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది అని. ఇక అంతేకాకుండా వంశీ ఫోన్, అసలు వంశీ ఫోన్ ఎందుకు మాయమైంది, అంత మాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, కొంతమంది మాట్లాడేది విశాఖపట్నంలోనే ఆ ఫోన్ మాయం చేశారు, విశాఖ సముద్రంలో ఫోన్ ని కల్పిస్తుంటారు అని చెప్పి కూడా అనుమానం వ్యక్తం. ఎందుకంటే ఫోన్ ఎక్కడ బయట ఉన్నా ఈ రోజుల్లో ట్రేస్ చేసేస్తారు. సో అలాంటి ఏదో నదుల్లోనో సముద్రాల్లోనో ఎక్కడికో తీసుకెళ్లి ఇసిరేస్తేనే తప్ప ఫోన్లు ఏవి కూడా మిస్ అయ్యే పరిస్థితి లేదు, దాని నుంచి సేకరించలేదు. కానీ ఆ నెంబర్తో కాల్ డేటా, ఏమైనా రికార్డింగ్స్ అవి కూడా ఖచ్చితంగా శోధిస్తారు, శోధించారు అని కూడా. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా వీళ్ళు కస్టడీకి కోరారు అంటే బెయిల్ అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని చెప్పి వస్తున్న టాకు. ఎందుకంటే అంత పగడ్బందీగా సెక్షన్లు ఉన్నాయి. మరి సెక్షన్లో ఉన్నప్పుడు ఆధారాలు ఉండాలి కదా, మరి ఆధారాలు లేవంటే ఆధారాలు కూడా పూర్తిగా సేకరించేశారు. బంగాళాఖాతంలో ఫోన్ కలిపినా అవైతే చిరుకుపోవు, ఫోన్ పోతుందేమో కానీ ఇన్ని రోజులు ఆయన మాట్లాడిందంతా కూడా చరిత్ర అంతా కూడా మొత్తం లాగేశారు. ఇక వంశీ ఆ డేటా ఏదైతే ముందు నేను చెప్పానో ఆ డేటా అంతా కూడా పోలీసుల చేతికి చిక్కింది. అందులో కళ్ళు చెదిరే ఊహించని విధమైన వీడియో క్లిప్పింగ్స్, అలాగే కాల్ డేటా, ఎవరెవరికి ఫోన్ చేశారో, ఎంతసేపు మాట్లాడారో, ఇది కూడా పక్క ఇన్ఫర్మేషన్, పక్క ఆధారాలు అన్నీ కూడా పోలీసుల చేతికి చిక్కినాయి. ఇందులో ముఖ్యమైన వీడియోలు వాయిస్ రికార్డులు, ప్రధానంగా వాయిస్ రికార్డులు ఎక్కువ ఉన్నాయి. ఇక సత్యవర్ధన్ రాకపోకలు, ఆయన తరలింపు, సీసీ కెమెరా రికార్డులు పోలీసుల చేతికి హైదరాబాదు ఇంటి వద్ద నుంచి విశాఖపట్నం వరకు కూడా మొత్తం అంతా కూడా పోలీసుల చేతికి ఆధారాలతో సహా చిక్కింది. మరి ఈ నేపథ్యంలో వంశీ ఒకవేళ ఇప్పటి వరకు ఏమైనా దాస్తే అది గౌరవంగా చెప్పేస్తే బాగుంటుంది, లేకపోతే వాళ్ళదైన స్టైల్లో, ఇంకా ఏం చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసింది కదా, పోలీసులు తనదైన స్టైల్లో మొత్తం కక్కించేస్తారు. ఇంకా అందులో ఎటువంటి అనుమానాలు అయితే లేవు. ఇంతవరకు రాకూడదు, వచ్చింది అంటే ఇంకా ఆగదు. ఒకవేళ వచ్చి ఏమీ లేదు అంటే ఇది కక్ష సాధింపు చర్య అవుతుంది, అది ప్రెస్టీజియస్ ఇష్యూ అవుతుంది, కావాలని చేశారని చెప్పి కూటమి మీద పడిపోతుంది ఈ ఎఫెక్ట్ అంతా కూడా. సో అందుకని ఎటువంటి ఆధారాలు లేకుండా కూటమి అరెస్టు చెయ్యదు అన్నది ఒక వర్గం మాట్లాడేది. ఎందుకంటే ఈ రకమైన అరెస్టులు చేసే వైఎస్ఆర్సీపీ ఎలాంటి పతనాన్ని ఇప్పుడు చూస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు, గతమే చెప్తుంది. సో అది మళ్ళీ రిపీట్ చేసుకుంటే వీళ్ళ పరిస్థితి కూడా అంతే. ఎవరి మీద కక్ష సాధింపులు చేసినా సరే ప్రజలేమి అంత ఈజీగా దాన్ని మర్చిపోరు. ఒక అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు అవనివ్వండి, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసినప్పుడు అవనివ్వండి, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు అవనివ్వండి, ఇవన్నీ కూడా మర్చిపోరు కదా ప్రజలు. మర్చిపోరు కాబట్టే మొన్న ఎలక్షన్లో అంత దారుణమైన ఓటర్ని ఇచ్చారు. ఒక అంశం కాదు కదా, ఆయన ఏమన్నది నవరత్నాలు అన్నారు, బట్టలు నొక్కారు, ₹1,00,00,000 అందరికీ కూడా పంచిపెట్టారు. కానీ ఎందుకు ఎంత దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది అంటే ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ అయింది. ప్రతీకారాలు కష్టాలు తీర్చుకుంటామంటే అది మీ ఇళ్లలోనో మీ కుటుంబాల్లోనో మీ పర్సనల్ అయితే చేసుకోవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటివన్నీ చేస్తే దాన్ని చూస్తూ ప్రజలు సహించారు, ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్తారు. అది ఎవరికైనా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ గురించి చెప్పట్లేదు, ఏ పార్టీకైనా సరే శిక్ష తప్పదు. అదే శిక్ష ఈ రోజు వైఎస్ఆర్సీపీ అనుభవిస్తుంది. ఆ శిక్ష కూటమి పడకూడదంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే 8 నెలలు 9 నెలలు పట్టిందని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా రెడ్ బుక్ అంశం లోకేష్ గారు మాట్లాడింది అప్పుడు ఏదో ఆయన ఆవేశంగా మాట్లాడొచ్చు, అలాగే చెప్పి ఎటువంటి ఆధారాలు లేకుండా కక్షపూరితంగా అరెస్టులు చేయాలి అంటే డే 1 నుంచి మొదలు పెట్టేస్తాం వైఎస్ఆర్సీపీ లాగా.
అలాంటి ఆలోచన మాకు లేదు అని. మరి దీనికి ఎంత టైం ఎందుకు తీసుకున్నాడు అంటే, సత్యవర్ధన్ది పోలీసులకి సమాచారం అందడానికి కాస్త లేట్ అయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఈ తీగలు లాగారు. ఈ తీగలు లాగితే మొత్తం డొంక కదులుతుంది. సరే ఓకే, సత్యవర్ధన్ బలవంతంగా చెప్పారా, బలవంతంగా చెప్పలేదా, ఈ అంశాలన్నీ కూడా పెడితే, మరొక అంశం ఏంటి, సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బలవంతంగా ఆయనతో మాట్లాడి తన ఏదైతే ఉన్నాయో ఆధారాలకు సంబంధించి ఇదంతా నడుస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఎవిడెన్స్ ని మాయం చేసే విధంగా, ఆధారాలను మాయం చేసే విధంగా వంశీ ఆలోచన చేయడం ఏంటి అంటే, ఈ ఒక్క అంశమేనా, ఇంకా వేరే అంశాలు ఉన్నాయా? ఇలాంటివన్నీ కూడా చాలా కీలకంగా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సత్యవర్ధన్ అనే అంశం ఒకటి, అది ఒకటి, కానీ ఫోన్ ఎందుకు మాయం చేశాడు ఈయన? ఫోన్ మాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫోన్ ఎందుకు మిస్ చేశారు? ఇది కదా, అంటే ఏదో ఉంది అందులోని. ఈ ఒక్క అంశమే కాదు, చాలా అంశాలన్నీ కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఈ ఒక్కటే కాదు, కొన్ని రోజులుగా అమంటాం కాదు, అందరూ అంటున్న మాటే, కొడాలి నానికి ఇదే పరిస్థితి ఉంటుంది, ఇంకొక ఎక్స్కి ఇదే పరిస్థితి ఉంటుంది, వైకి అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే టాప్ 10లో ఒక లిస్ట్ ఉన్నదట. ఆ లిస్ట్ అంతా కూడా ఆర్డర్ ప్రకారంగా పెట్టేశారు. వాళ్ళు ఫస్ట్ వరుసలో వంశీ, నెక్స్ట్ ఎవరో అన్నది అందరూ అనుకుంటుంటది. సరే, దానికి కూడా పక్కా ఎవిడెన్స్ అండి. ఇక్కడ ఏదో ఆషామాషిగా ఏదో చిన్నపిల్లల ఆట తరహాలో చేసే పరిస్థితి అయితే కాదు. ప్రజలందరూ ఆహా ఇన్ని తప్పులు చేశారా, ఇంత దారుణాలు చేశారా, ఇవి నిజాలా అని చెప్పి కళ్ళకు కట్టినట్లుగా సాక్ష్యాధారాలతో నిరూపించి శిక్ష వేయించే పనిలో పోలీసులు ఉన్నారు. ఆ విధంగానే ఆర్డర్స్ కూడా వెళ్ళేయాలి. మేము చెప్పాము, ఇంకొకరు చెప్పాము, ఇష్టం వచ్చినట్టుగా చెయ్యొద్దు, దాని వ్యతిరేకం చేయొద్దు, మన మీద వ్యతిరేకత వచ్చేలా చేయొద్దు. జాగ్రత్తగా ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ప్రజల ముందు ఉంచాలి. అందుకని ఇప్పుడు డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు, ఆయన ఏం చేశాడు, ఏం వస్తున్నది, ప్రెస్ మీట్ లో నేను ఇంకోటి చెప్పే సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రాణహాని అనే అంశాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్న జైలు సిబ్బంది అంతా కూడా మరింత జాగ్రత్తగా 24/7 ఆయన మీద ఒక కన్ను వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వేడి బ్యాచ్లు, ఈ గంజాయి బ్యాచ్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఏదైనా జరగవచ్చు, మనం ఎన్ని చోట్ల లేదు. అలాంటిది ఏదన్నా కానీ చిన్నది జరిగినా ఆయన మీద చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది రాష్ట్రంలోనో పెద్ద చిచ్చుకి దారి తీస్తుంది. అందుకని ఆయన ఆరోగ్యం ఒకటి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు. మరొక వైపు ఆయన మీద ఎటువంటి అటాక్లు జరగకుండా ఉండే విధంగా, అందుకేనండి సుమారు 50 సీసీ కెమెరాలో ఒక సాధారణమైన జైల్లో అంటే చిన్న ఇష్యూ కాదు. 24 hours ఆయన మీద ఫోకస్ ఉంటున్నది. మరి ఎన్ని సాక్ష్యాధారాలు మాఫీ చేయాలని చూసినా, ఎన్ని ఫోన్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ కనిపించకుండా మాయం చేయాలని అనుకున్నా, అవేవి కూడా ఆటలు సాగవు.